జీవితాన్ని ఇచ్చవేస్తున్నాను. నా జీవితం ఇక నాది కాదు, నా నోరు నాది కాదు. నేను క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తాను. నా కొరకు ప్రారంభించిన యేసు స్వామి కొరకే నేను ఈ లోకములో జీవిస్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాయా? ప్రియ సహోదరి, ప్రార్థన చేసుకో. నీవు అనాలోచనగా ఉండవద్దు, నిస్సత్తుగా ఉండవద్దు. ప్రభువైన యేసు క్రీస్తు వారి శిలువలో ఆయన అనుభవించుతున్న శ్రమలో నిన్ను నన్ను రక్షించడానికే తల్లి. చేతులకు ప్రార్థించగా నా జీవితం నీవే ప్రభువా. నీ చేతులు ప్రాణం పట్టగొట్టబడ్డాయి. యేసు ప్రభువు మన కొరకే వర్ణిస్తున్నారు. జీవితం ఎన్ని మారు సహోదరి సహోదరుడా, శ్రేష్టమైన తీర్మానం తీసుకో.
యేసు స్వామి శ్రమలను సమాప్తము చేసి ధర్మశాస్త్రమును సమాప్తము చేసి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును సమాప్తము చేసి సాతానును సమాప్తము చేసి ఆయన యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగునట్లుగా మీ కొరకు నా కొరకు కలువరి సిలువలో యేసయ్య శరీరము వేలాడబడుతూ ఆయన తన ఆత్మను అప్పగించి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, చేరి వచ్చిన ప్రియబిడ్డలు మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో ఉన్న మేము సమాప్తమైనదని చెప్పిన మీ కృప కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పాపములు మేము చేసిన పాపముల యొక్క శిక్షను మేము భరించలేనంత గొప్పది ప్రభువా. మీరే మా కొరకు ఆ శ్రమలన్నిటినీ కూడా సహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సమాప్తము చేసినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నాయన బహు కొద్ది నిమిషములలో మీ సన్నిధిలో మీరు మా కొరకు ఎలాగున ప్రాణము పెట్టి మీ దేహము ప్రభు 3 మేకుల చేత ఎలాగున వేలాడబడి ఉన్నదో మేము జ్ఞాపకము చేసుకుని మా గృహములకు వెళ్ళాలని తలస్తూ ఉన్నాము. తండ్రి, మీ సహాయం చేయండి. చేరి వచ్చిన మీ ప్రియబిడ్డలమైన మేము దుష్టుడైన సైతానుడు ప్రియబిడ్డల యొక్క మనస్సులను అనాలోచనగా కాక మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరచినట్లు సహాయం చేయమని 7వ మాటలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకే మీకు స్తోత్రాలు. మీరే నాయన తండ్రి కడ వరకు నడిపించి మహిమను పొందమని నజరేయుడిని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.